ఈ ఈసీ అన్న కంపెనీకి మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏమి ఇచ్చిందో తెలియదు కానీ ఇటువంటివే ట్రాన్స్ఫార్మర్ల విషయంలోనే పోటాపోటీగా వైసీపీ ప్రభుత్వం అలాగే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇబ్బడి ముబ్బడిగా వారికి కట్టబెడుతున్నాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. 2023లో 25 kV ట్రాన్స్ఫార్మర్లు, ఇప్పుడు ఈ కథనం కాదు, ఇది నేను డిఫరెంట్ కథనాన్ని నేను కోట్ చేస్తున్నాను. అంటే ఇది ఎంటైర్లీ డిఫరెంట్ ఎపిసోడ్ ఇది, బట్ ట్రాన్స్ఫార్మర్లే సేమ్. 1,40,00,000 రూపాయలు. మరోసారి వచ్చేసి 1,19,00,000. ఇది 2 స్టార్ రేటింగ్. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దగా అవసరం లేనటువంటి 5 స్టార్ రేటింగ్ దానికి 1,40,00,000. ఏది మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఈ రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణతో సహా మరి అంతంత రేట్లతో ఎందుకని ప్రభుత్వాలతో పార్టీలతో సంబంధం లేకుండా ఆ రకంగా పెంచి పోషిస్తున్నారు? ఇప్పుడు కోటేశ్వరరావు గారు అన్నట్లు ఖచ్చితంగా ప్రభుత్వం సంబంధించి మరి పవర్ మినిస్టర్ ఉంటాడు కదా, ఎలక్ట్రిసిటీ మినిస్టరు. మరి ట్రాన్స్కో అవన్నీ ఏమన్నా ఇండిపెండెంట్ బాడీసా? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కోట్ చేసేసి టెండర్లు విషయంలో ఆ రకంగా ముందుకు వెళ్ళటం. ఒకసారి టెండర్లు కూడా పిలవట్లేదు. టెండర్లు పిలవకపోవడానికి కొన్ని ఎక్సెప్షనల్ రీజన్స్ ఉండాలంటున్నారు. సమయం లేకపోతేనో లేకపోతే ఇమ్మీడియట్ నీడ్ అయితేనో తప్ప. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది ఇమ్మీడియట్ నీడ్ కాబట్టి అటువంటి పరిస్థితులు కూడా సంభవించలేదని ఈ ప్రస్తుతం తీసుకున్నటువంటి టాపిక్లో అది కూడా చెప్తున్నారు. ఇది ఎవరో కాదు, మళ్ళీ ఈనాడులో వచ్చినటువంటి కథనమే నేను చెప్తుంది. మరో ఎగ్జాంపుల్ ఇచ్చింది అంత వేరే స్పెసిఫికేషన్స్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు. సో ఏమంటారు సార్? సురేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి శుభాకాంక్షలు. సార్, ఇప్పుడు ఎట్లుందంటే నిజంగా సార్, ఇప్పటిదాకా వచ్చిన డిబేట్లలో ఇది కొంచెం, నేను పార్టిసిపేట్ డిబేట్లలో ఇది కొంచెం డిఫరెంట్ సార్. ఈ డిబేట్తో సిటీ 24/7 అనేటువంటి ఛానల్ రాజకీయాలకు అతీతంగా ఇటువంటి ఏదైనా సరే ప్రశ్నించేదానికి ఒక డిబేట్ పెడుతుందనేటువంటి ఉదాహరణగా ఉంటుంది డిబేట్ మాత్రం. ఇప్పుడు అత్త చేస్తే తప్పు లేదంటే కోడలు చేస్తే తప్పు సార్, ఆ విధంగా ఉంది సార్ సామెత. జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్న ₹1, ₹2 అటు ఇటు ఉన్నా కానీ, టెండర్లో లోపభూయిష్టంగా ఏదో 1 or 2 రూపీస్ అటు ఇటు తేడా ఉన్నా కానీ, జగన్మోహన్ రెడ్డి గారు దాచేశాడు, ఇక ₹1,000 నిధులు మళ్లింపు జరిగారు అనేటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి, ఎందుకంటే వాళ్ళకి పత్రికా వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉంది సార్. తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు కానీ పత్రికా వ్యవస్థ కానీ చాలా పకడ్బందీగా ఉంది. ఎందుకంటే ఏ చిన్న విషయాన్ని అయినా సరే పెద్ద భూతాంతంలో చూపించేటువంటి ఒక నైపుణ్యం కలిగినటువంటి, సామర్థ్యం కలిగినటువంటి పత్రికా వ్యవస్థ ఉంది. మీకు తెలుసు, ఇప్పుడు ఈ యొక్క మూతా తుఫాన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తిప్పాడని దానికి చాలా ఉదాహరణలు కూడా టీవీలో చూసాం. అటువంటి వ్యవస్థ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి లేకపోవడమే మెయిన్ మిస్టేక్. ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంతమంది కనుచూపుల్లో ఉండి కూడా, మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మన ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కుమార్ లోకేష్ బాబు ఉన్నారు, వీళ్ళందరూ ఉండి కూడా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేట్లు కూడా కోట్ చేయలేకపోవడం అనేటువంటిది ఎంత లోపభూయిష్టం అనేటువంటిది వ్యవస్థలో ఉండేటువంటిది తెలుసుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఈ పాలకులు ఎట్లున్నారంటే ఒక షూటింగ్ వ్యవస్థ మాదిరి ఉంటారు. ఇప్పుడు రైతుల సమస్యల గురించి మాట్లాడతారు, ఒక చర్చా వేదికలు పెడతారు, ముఖాముఖి అంటారు, షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటారు. ఆ షార్ట్ ఫిల్మ్ని ఈ పత్రికల్లో కానీ ఈ యొక్క ఛానల్లో కానీ ఇచ్చేసి మొత్తం టోటల్ గా మేమేం చేస్తున్నాం అనేటువంటి ఒక దీంట్లో వీళ్ళు మాట్లాడతారు సార్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగేటువంటి ఏ లోపభూయిష్టమైన కార్యక్రమం అయినా కానీ మీరు గమనించారంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ మాకేం తెలియనటువంటి విధంగా చేతులు చేయడం, అధికారులని బ్లేమ్ చేస్తూ అధికారుల యొక్క లోపభూయిష్టం ఇదని చెప్పని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది కూడా మీరు బాగా గమనించేస్తారు సార్. కలెక్టర్స్ మీటింగ్స్ లో కలెక్టర్లు అంతా పనితీరు బాగాలేదు, కలెక్టర్లు బాగా పనిచేస్తే మనకు మంచి పేరు వస్తుంది,
కలెక్టర్లు అంతా కూడా ప్రజలకి దగ్గరలో ఉండాలా, యాక్సెస్ లో ఉండాలా అనేటువంటి విధంగా తన ఫెయిల్యూర్స్ అంతా కూడా కలెక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. కలెక్టర్ మీద పోయించాడు. కలెక్టర్లు ఏం చేస్తారు సార్? ఈయన ఫండ్స్ ఇస్తే ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు అధికారులు ఏం చేస్తారు? మన పాలకులు ఏ విధంగా ఉంటారో వాళ్ళ పాలకుల యొక్క విధి విధానాలని ముందుకు తీసుకెళ్తూ మనం ఫండ్స్ ఇచ్చామనుకోండి, ఆ ఫండ్స్ అంతా కూడా కలెక్టర్లు ఏమో జోబులు పెట్టుకుని వాళ్ళ ఇంట్లోకి ఇవ్వరు కదా, ప్రజలకే ఇస్తారు కదా. ఫెయిల్ అయింది ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఫెయిల్ అయ్యి వాటిని కలెక్టర్ల మీద తోసేయడం అనేటువంటిది, పాలనా వ్యవస్థ మీద తోసేయడం అనేటువంటిది తప్పు సార్. అది ఏ అధికారంలో అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అది ఏ పాలకులైనా ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క 74 లక్షలు అనేటువంటి 74 లక్షలు ఒక ట్రాన్స్ఫార్మర్ ఎక్స్ట్రా అనేది నాట్ అనే జోక్ సార్, ఇట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్. ఇంత అమౌంట్ ని ఇంచుమించుగా ఒక 40 ట్రాన్స్ఫార్మర్లు పర్చేజ్ చేశారు. 4,78,00,000తో మనం పర్చేజ్ చేస్తే 4,04,00,000తో తెలంగాణ వాళ్ళు పర్చేజ్ చేస్తే ఇంచుమించుగా 74 లక్షల రూపాయలు ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్ సార్. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి పెద్ద అమౌంట్ కాకపోవచ్చాము, కానీ మనలాంటి సామాన్యులకైతే మాత్రం ఇది జీవితకాలంలో సంపాదించేటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ అనేటువంటిది ఒక సామాన్యుడి జీవితకాలంలో కూడా సంపాదించలేడు. ఈ 74 లక్షలు సంపాదించేస్తే ఒక ట్రాన్స్ఫార్మర్ లో ఒక వ్యక్తి సంపాదిస్తే వాడి పెళ్ళాన్ని, వాడి బిడ్డల్ని సురక్షితంగా సెటిల్ చేసి జీవితాంతం కూడా బిడ్డలకి పెళ్లి చేసి ఒక కుటుంబాన్ని మంచి సక్రమమైన మార్గంలో పెట్టేటువంటి అమౌంట్ సార్. అది ఒక సామాన్యుడికి చాలా పెద్ద అమౌంట్. మన తెలుగుదేశం ప్రతినిధులు ఏం చెప్తున్నారు? చాలా చిన్న అమౌంట్, అది ఏముంది అదే మాత్రం చెప్తున్నారు. కానీ అంత అమౌంట్ ని చేసినప్పుడు ఇది పాలకుల యొక్క నోటీసులో లేకుండా ఏదో ఒక సిఎండినో, ఒక సిఈనో, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరో ఎవరో చేస్తారనేటువంటిది ఇది అనుమానాస్పదమే సార్. ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కాదు ఇది. మాకేం సంబంధం లేదు, మాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, ఈ మినిస్టర్కి తెలియదు, మీకు పవన్ కళ్యాణ్ తెలియదు, లోకేష్ ఇప్పుడు సర్వం తానే పరిపాలిస్తున్నటువంటి లోకేష్ బాబు సెంట్రల్ మినిస్టర్ సైతం చేతులకు తీసుకుని ఏవియేషన్ వ్యవస్థనే కంట్రోల్ చేసినటువంటి ఈ లోకేష్ బాబు చిన్న ట్రాన్స్ఫార్మర్ మన రాష్ట్రంలో జరిగేటువంటి పెద్ద స్కామ్ ని కనుక్కోకుండా అతను నోటీస్ లేకుండా ఉండాలనేది మనం అందరం కూడా ఆలోచించాలి. మీరు ఆలోచించండి ఒకసారి. అందరూ మినిస్టర్లని తన కంట్రోల్లో గుప్పిట్లో పెట్టుకుంటాడు. ఈవెన్ సెంట్రల్ మినిస్టర్ కూడా ఇంత పకడ్బందీ వ్యవస్థ నడిపేటువంటి ఈ యొక్క లోకేష్ బాబుకి ఇంత పెద్ద స్కామ్ జరగకుండా అది సిఈ చేసాడో లేకపోతే సిఎండి చేసాడో అనేటువంటిది వాదన వాళ్ళ మీద నెట్టేసి ఒక ఎస్సీనో లేకపోతే టెండర్ పిలిచేటువంటి ఒక ఈఈనో బలి చేసి వాళ్ళని సస్పెండ్ చేసి తీర్పు దులుపుకోవడం అనేటువంటిది సమంజసంగా సార్. ఇది ఖచ్చితంగా ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో కానీ లేకుంటే లోకేష్ బాబు స్థాయిలో కానీ జరిగి ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. ఇది ఓపెన్ సీక్రెట్, దీంట్లో దాపరికం ఏం లేదు. ఈ జోబులంతా కూడా కరకట్ట బంగ్లాకే పోయినాయి, ఈ ఫండ్స్ అంతా కూడా కరకట్ట బంగ్లాకే చేరినాయి అనేటువంటిది వాస్తవం. ఎవరు ఒప్పుకోకపోయినా సరే ఇది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది అనేటువంటిది వాస్తవం సార్.